తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వీరికి వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు, పంచమంలో శని, అట్లానే ఇక్కడ అష్టమ స్థానంలో కొన్ని రోజులు గురుడు ఉంటాడు, కొన్ని రోజులు భాగ్యస్థానానికి 9వ స్థానానికి గురుడు మారుతున్నాడు. జూన్ 5వ తారీఖు వరకు కొంత కష్టకాలంగా ఉన్నా ఆ తదుపరి ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోవటం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే జూన్ వరకు అనుకున్న పనులు 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి నుంచి జూన్ తర్వాత అనుకోనటువంటి కార్యాలు కూడా వీళ్ళకి ఏదైతే అవసరమవుతుందో జీవితంలో ఆ కార్యాలు కూడా వరుసపెట్టి మేమంటే మేము అన్నట్టుగా ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్తోమత పెరుగుతుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. ధనం ఇంట్లో పుష్కలంగా ఇంట్లో వీళ్ళకి వచ్చి పడుతుంది, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు జూన్ తర్వాత తగ్గిపోతాయి. వీళ్ళకి కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోయి చాలా సంతోషకరంగా ఉంటారు. ఆయుష్ వృద్ధి కలుగుతుంది, ఆయుర్ వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది దాంట్లో. అలాగే వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తులకి అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది నాన్న. కాకపోతే చెబుతున్నాను కదా, జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ దాటితే మీరు చేసేటువంటి వ్యాపారానికి అంతవరకు ఉన్నటువంటి వ్యాపారం ఒకలాగా ఉంటే అక్కడి నుంచి వేరే విధంగా ఉంటుంది. అసలు చూసే జనాలు కూడా వీళ్ళైనా ఇంత సంపాదిస్తున్నారు అనుకుని ఆశ్చర్యపోతూ మీ మీద నరఘోషతో ఎక్కువగా ఉండేటువంటి జనాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం సమయం జూన్ తర్వాత బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? భూమి పరంగా కూడా నాన్న అదృష్టం నాన్న. ఒక మాట చెప్పాలంటే లక్ష్మీ యోగం కలగబోతుంది. భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఆనందంగా ఉంటారు. ప్రతి పండగ రైతుల ఇళ్లల్లో సంతోషంగా చేసుకుంటే యావత్ ప్రపంచం మొత్తం సంతోషంగా ఉన్నట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. కానీ ఎట్టకేలకు ఆగస్టు తర్వాత అధికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అనుకున్న పనులు ఇంకా చాలా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. కొత్త కొత్త వెంచర్స్ వేస్తూ ఉంటారు, దాంట్లో కూడా లాభాల బాటలో ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఒక వ్యాపారం చేసిన తర్వాత లాభాన్ని పక్కన పెట్టుకుంటూ ఏదైతే అసలు ఉంటుందో దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పెట్టుబడే లాభాన్ని మళ్ళీ తెచ్చిపెడుతుంటుంది, మరలా పెట్టుబడి లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఈ లాభం అంతా కూడా ఓ మాట చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు దశలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రుణ సమస్యలు కూడా ఏమైనా ఉన్నా పరిపూర్ణంగా తీరిపోతాయి. చెప్తున్నా కదా, ఈ వీళ్ళు ఆగస్టు తర్వాత రుణ సమస్యలు, రుణ బాధలు అనేటువంటివి ఉండవు, శత్రు బాధలు అనేటువంటివి అంతకంటే ఉండవు. ఇంకా వీళ్ళు ఎవరికైనా ఎదురు వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ ధనస్థితి ఉంటుంది, ఆర్థిక స్థితి. అలాగే వృశ్చిక రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకి, సినీ పరిశ్రమ వాళ్ళకి, డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఈ సాంగ్స్ రైటర్స్కి, నిర్మాతలకి, కళాకారులకి, వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు నాన్న. మహా అయితే కొన్ని రోజులు జూన్ వరకు. జూన్ దాటిన తర్వాత కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తారు. అట్లానే మంచి జీవితాన్ని వీళ్ళు సాగించేటువంటి అవకాశం ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళల్లో ఇంతకాలం ఉన్నటువంటి ప్రతిభని గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో ఇంతకాలం మనం మిస్ చేసుకున్నామా, ఇంత గొప్ప కళాకారులు అనేటువంటి భావంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. అంటే ఒకటి చెప్తాను, కళకైనా దేనికైనా ఒక సమయం అనేది రావాలి. అలాంటి సమయం రేపు జూన్ తర్వాత వస్తుంది. ఇక మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది, ఆ బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం సంసిద్ధంగా ఉండండి, అవకాశాలు ఇంకా ముందుకు వస్తాయి. అయితే ఆదాయం పరంగా చూసుకుంటే బాగుంది, కానీ రాజపూజ్యం, అవమానం విషయంలో వీరికి ఏ విధంగా? ఇక్కడ ముఖ్యంగా నాన్న వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడేటువంటి విధానం మారుతుంది. అది ఒక్కటి జాగ్రత్త పెట్టుకోవాలి. నోరా వీపుకు చేయటే, కాబట్టి నోరు దగ్గర ఉంటే వీపుకు ఏ దెబ్బ పడదు మనకి. కాబట్టి కొంచెం నోరు దగ్గర పెట్టుకొని అదుపులో మాట్లాడుకుని మాట పొదుపుగా ఉంటే బాగుంటుంది. కుటుంబ గొడవలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి నాన్న. నిజంగా ఒకటి చెప్తాను,
ఆర్థికం కూడా కొంత కుటుంబంలో ఉండేటువంటి సమస్యల్ని తీరుస్తుంది. కొంతమందికి కుటుంబంలో ఉండేటువంటి సమస్య ఆర్థికపరమైనటువంటిది మాత్రమే ఉంటూ ఉంటుంది కొంతమందికి. ఆర్థికంగా బాగుండబోతుంది, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వీళ్ళు ఇంకా అసలు నెత్తినెత్తుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లానే వాటిని నెత్తన పెట్టుకున్నటువంటి బాధ్యతని తీర్చగలిగినటువంటి స్తోమత కూడా భగవంతుడు ఇస్తున్నాడు, గ్రహాలు అనుకూలంగా ఉండబట్టి. కాబట్టి ఇంకాస్త కుటుంబపరమైనటువంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి గొడవలు కూడా సమసిపోతే ఆనందదాయకంగా ఉంటారు. గురుగారు, వృశ్చిక రాశి వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ వివాహం కానిటువంటి వారికి జూన్ తర్వాత ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. జూన్ లోపల వద్దు అని చెప్తా. దేనికంటే గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడాను గురుబలం అనేటువంటిది వివాహానికి చాలా ముఖ్యం నాన్న. గురుబలం మారుతుంది, 9వ స్థానంలో గురుడు వస్తాడు జూన్ తర్వాత, అప్పుడు చూడండి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతాన విషయంలో కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, సంతాన యోగం కలుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంచెం మీకు ఈ నరఘోషతో శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. బాగుంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్టుగా బాగున్న వాళ్ళని ఎక్కువ మంది దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జూన్ తర్వాత మాత్రం నరఘోషకు సంబంధించినటువంటివి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా మనం జ్యోతిష్యం అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి శాస్త్రం. అలాగే దైవ సంబంధంగానే మనకు ఉండేటువంటి దోషాలు నివారణ చేసుకోవడానికి మనం ఆ మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళాలి, కానీ వేరే రకమైనటువంటి మార్గాలు అయితే కావు. అయితే మొత్తంగా చూసుకుంటే జూన్ తర్వాత బాగుంటుంది, అలాగే జూన్ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా అదే సమయం ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు కూడా నాన్న మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో దుర్గామ్మవారికి కానీ లేదా ఏ దేవత శక్తి దేవతకైనా సరే నిమ్మకాయల దండ ఉంటుంది కదా, 27 నిమ్మకాయల దండగా గుచ్చుకొని అమ్మవారికి సమర్పించి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమ తెచ్చుకొని రోజు ధారణ చేసినట్లయితే మీకు ఉండేటువంటి నరఘోషాలు కూడా దూరం అవుతాయి. ఏ రోజైనా పర్వాలేదు. మంగళవారం 3 to 4:30 రాహుకాలం. ఒక నిమ్మకాయ కూడా అమ్మవారి దగ్గర పెట్టింది తీసుకొచ్చి ఇంటికి కట్టేసేయండి. ఏ రకమైనటువంటి ఘోషలు కూడా మీ దాకా చేరకుండా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం నాన్న విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ అవమానం రాజ్యపూజ్యం అనేది కూడా ఎందుకు చెప్తారంటే నాన్న, 5గురు మనతో బాగుంటారు, 6వ వ్యక్తి బాగుండరు, అంతే కదా. 6వ వ్యక్తిని కూడా బాగుండేలా మన ప్రవర్తన ఉండాలని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే రాజ్యపూజ్య అవమానాలకు కారణం అదే. కాబట్టి ఆ విషయం ఎట్లా ఉన్నా వీడికి 7వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారం, తృతీయంలో ఉండేటువంటి రాహుగ్రహ సంచారం, అలాగే 10వ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ సంచారం, 4వ స్థానంలో ఉండేటువంటి శని గ్రహ సంచారం. వీటిని చూసుకుంటే మనకి 7మంలో గురుడు యోగదాయకంగా ఉంటాడు, కానీ 8వ స్థానంలో 8వ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు మనకి దోషాన్ని కలుగజేస్తున్నా వస్తున్నది కర్కాటక రాశి కాబట్టి, ధనుస్సు రాశికి కర్కాటక రాశి ఎప్పుడు కూడా మిత్ర రాశి కాబట్టి గురుడు మిత్ర రాశిలో ఉన్నప్పుడు ధనుస్సు రాశికి యోగాన్ని ఇస్తాడు. ధనుస్సు రాశికి అధిపతి ఎవరు అంటే గురుడు. ఆయన 8వ స్థానంలో ఉన్న చంద్ర రాశిలో కలుస్తున్నాడు కాబట్టి శుభయోగాన్ని ఇవ్వడానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. 8వ స్థానం అసలు అంత యోగదాయకం కాదు, కానీ చంద్రస్థానం అవ్వడం అనేది యోగదాయకం. ఇక ఎప్పటికీ గురుడు 8వ స్థానంలోకి వచ్చినా సరే చంద్రరాశిలోకి రావాలి, శుభయోగాన్ని ఇవ్వాలి. 8వ స్థానం 8వ స్థానంలో కూడా, ఇక్కడ 7వ స్థానం 8వ స్థానం రెండు యోగదాయకమైనటువంటి స్థానాలే. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కూడా మంచిది. కాకపోతే 4వ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ముఖ్యంగా అది చిన్న చిన్న దెబ్బలు, కింద పడటం, ఈ ఎదురు దెబ్బలు తగులుతుంటే అప్పుడప్పుడు మనం నడుస్తూనే కింద పడిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని ఎక్కువగా సృష్టిస్తుంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా అవసరం. అంటే వాహన ప్రమాదాలు ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాలు అవసరమైతే మన సొంత వాహనాలు చేయటం, లేదు అంటే హాయిగా ప్రభుత్వ వాహనాలు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. అంతేకాకుండా ఈ గురుగ్రహ 7వ స్థాన సంచారం 8వ స్థాన సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. అలాగే ఉన్నత అధికారులు కూడా మంచి మన్ననలు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే స్నేహితుల ద్వారా మంచి జరిగేటువంటి విషయం ఏదైనా సరే మీరు ఒక పని అనుకుంటారు, దీంట్లో ఒకళ్ళ హెల్ప్, ప్రతిదానికి ఒక హెల్ప్, ఒక వ్యక్తి సహాయం అవసరం అవుతుంటుంది. కానీ ఇక్కడ మీకు ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహాయాలు సంపూర్ణంగా ఉంటాయి, సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. తద్వారా అనుకున్న పనులు ఇంకాస్త తొందరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంట్లో కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తీరిపోతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కడ ముఖ్యంగా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే జూన్ వరకు ఒక ఇదిలో ఉండే, జూన్ తర్వాత ఇంట్లో పెత్తనం వీళ్ళదేమో అనుకునేంత స్థాయికి, మంచి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ కుటుంబంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తేనన్నా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ తప్పనిసరి, కానీ అది కూడా సానుకూలంగా ఉండేటువంటి బదిలీలే ఉంటాయి. అది దాంట్లో కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటివి. ఆర్థికంగా లాభపడుతున్నారు, ఇష్టమైనటువంటి స్థానానికి ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఊళ్ళకి. దాంతోపాటుగా మంచి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి సంతోషకరంగా ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి మంచి మన్ననలు అందిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రమోషన్కి వీళ్ళ పైన ఉండేటువంటి అధికారులే వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్తారు. తద్వారా చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులు ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నాన్న. అలాగే మీడియా రంగం వారికి, కళా రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా మీడియా వాళ్ళు, సినిమా రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణమే కనపడుతుంది. దీంతోపాటు కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి ఇది ఉంటుంది. అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పను, అసలు రావని అంతకంటే చెప్పం. 50-50 మధ్యస్థంగా ఉంటుంది. వచ్చిన దాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం మీ తథ్యమవుతుంది మీకు. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు కూడా నాన్న ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే అసలు స్థానయోగం ఉండదు లెక్క ప్రకారం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధనస్సు రాశికి కర్కాటక రాశి మిత్రస్థానం అవుతుంది. దానివల్ల నిజంగా చెప్పాలి అంటే మరుగున పడున్నటువంటి రాజకీయ నాయకులను కూడా ముందుకు తీసుకొచ్చి ఒక స్థానాన్ని ఇచ్చేటువంటి యోగం ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళకి. అలాంటి ధనయోగం కలుగుతుంది వీళ్ళకి, మంచి ఉన్నత స్థానం, ఉన్నత పదవి కలుగుతుంది. అలాగే రుణ బాధలు, కుటుంబ గొడవలు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రుణ బాధలు తొలగిపోతాయి నాన్న. కావలసినటువంటి డబ్బు చేతికందుతుంది చక్కగా, ధనం చేతికందుతుంది, ఖర్చులు పోని మిగులుతాయి చక్కగా. అంటే ఇంతకాలం వీళ్ళకున్న సమస్య ఏంటంటే వచ్చినట్టు సరిపోతుంది, కానీ ఇప్పటి నుంచి వచ్చినట్టు ఖర్చులు పెట్టుకుంటూ మిగిలిన దాచుకోవడానికి కూడా కావాల్సినంత మూలధనం పెంచుకోవడానికి కావాల్సినంత సంపాదన అయితే పెరుగుతుంది. అట్లానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల విషయం కూడా తీసుకుంటే వీళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉండబోతుంది. రైతులు, ముఖ్యంగా రైతులు కూడా వీళ్ళకి ఒకటవ పంట కంటే రెండవ పంటలో మంచి దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. తద్వారా వీళ్ళకి ఆర్థిక లాభాలు ఉంటాయి, సంతోషపరమైనటువంటి వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహానికి ఎక్కడా డోకా లేదు. ముఖ్యంగా జూన్ 5వ తారీఖు లోపల ఇంకాస్త గట్టిగా ప్రయత్నించండి, తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత అవ్వదని కాదు, అవ్వడానికి ఇంకాస్త మంచిగా జరగడానికి జూన్ నెల లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది. జూన్ తర్వాత కొంచెం స్లో అవుతుంది, మరలా ఆగస్టు తర్వాత వివాహ యోగం కలుగుతుంది తప్పనిసరిగా, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే సంతాన విషయం, సంతానం కూడా ఆరోగ్యపరమైనటువంటి సంతానం వీళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. దాంట్లో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం శుభవార్తగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కో, రాఘవేంద్ర స్వామివారి టెంపుల్కి వెళ్తూ అక్కడ శనగలు ఉంటాయి కదా, శనగల్ని గుగ్గిళ్ళు తయారు చేస్తాం, ఉడకబెట్టేసి గుగ్గిళ్ళు తయారు చేస్తాం. గుగ్గిళ్ళు చేసి అక్కడ బయట ఉండేటువంటి బీదనారాయణ ఉంటారు, ముష్టివారు ఉంటారు, వాళ్ళకి పంచిపెడుతూ దాంతోపాటు ₹2 కాయిన్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకుని వస్తే ఉండేటువంటి చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా అధిగమించేసి చక్కగా బంగారు భవిష్యత్తును పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి